ముందుగా ఈరోజు బసవన్న గారి మహానుభావుడు, దార్శనికుడు, సర్వసమానత్వ సిద్ధాంతకర్త అయినటువంటి బసవన్న గారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి సమర్పిస్తూ వారి మార్గంలో నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5,07,107 మంది 10వ తరగతి పరీక్షకు హాజరై ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ విద్యార్థులకు అత్యంత అద్భుతమైనటువంటి యొక్క విద్యాభ్యాసాలు అందించి, తర్ఫీదును అందించి, ఈ పరీక్షలో ఉత్తీర్ణులై వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి రీతిలో తయారు చేసినటువంటి ఒక టీచర్లు, ఉపాధ్యాయులు, వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి 10వ తరగతి పరీక్ష ఫలితాలు కనుక లోతుగా విశ్లేషించినట్లయితే కేసీఆర్ గారి యొక్క దార్శనికత యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందనేది స్పష్టంగా కనబడ్డది. ఎందుకంటే ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి వేదిక మీద కూర్చున్న సందర్భంలోనే వారు నరసింహారెడ్డి గారు అనుకుంటా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్లో 94% వస్తే రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో 98% విద్యార్థులు పాస్ అయినారు, ఉత్తీర్ణత సాధించింది అని చెప్పని. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లిట్మస్ టెస్ట్ ఆఫ్ ద విజన్ అండ్ డెడికేషన్ విత్ విచ్ హౌ కేసీఆర్ గారు హ్యాస్ బిల్ట్ ది రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్. ప్రైవేట్ కంటే కూడా కేసీఆర్ గారు నిర్మించినటువంటి యొక్క సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా అత్యున్నతమైనటువంటి పర్సంటేజ్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక విషయం కనుక గమనించినట్లయితే దాని వెనుక కేసీఆర్ గారి యొక్క ఆలోచన, విజన్, స్ట్రాటజీ అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, 10వ తరగతి పాస్ అయినటువంటి ఒక విద్యార్థులు మీ భవిష్యత్తు మహోన్నతంగా ఉండాలని చెప్పని, భారత జాతి నిర్మాణంలో మీరు ఇంకా బలమైనటువంటి ఒక రీతిలో మంచి విద్య అభ్యసించాలని చెప్పని, జాతి నిర్మాణం కోసం, దేశ నిర్మాణం కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ఒక మంచి నాగరిక పౌరులుగా మీరు ముందుకు రావాలా అని చెప్పని, భవిష్యత్తు ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇకపోతే ముఖ్యమైనటువంటి ఒక అంశం, ఇవాళ రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక సమావేశం బసవన్న గారి, పూజ్యనీయులు బసవన్న గారి జయంత్యుత్సవం. అదే సందర్భంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించినటువంటి ఒక వైనం. వాస్తవానికి పరీక్షా ఫలితాలు ప్రకటించడం అనేటువంటిది ఆలస్యం కాకూడదు. కేవలం రేవంత్ రెడ్డి తన చుట్టాలనెవరినో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పెళ్లిళ్ళకు అటెండ్ కావడం కోసం లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది ఆబగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు, పిల్లలను ఆయన పెళ్లి అటెండ్ అవుతుంది కాబట్టి పరీక్షా ఫలితాలను ఆలస్యం చేసిండ్రు. అది జయంత్యుత్సవంలో భాగంగా డిక్లేర్ చేసిండ్రు. గతంలో కూడా ఈసారి ఇట్లే చేసిండు ఆయన రాజు అయినట్టుగా. దీస్ ఆర్ ఆల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. వెన్ యూ డిక్లేర్ ఎ టైం, ఆ టైంకు కుండపోత పడ్డా, తుఫాన్ పడ్డా పరీక్షా ఫలితాలు డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఆ క్షణం
ఆ ఫలితాలు ఎట్లుంటాయి అని చెప్పని లక్షల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులంతా ఎదురు చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి పెళ్లికి అటెండ్ అవుతున్నానో, రేవంత్ రెడ్డి ఇంట్లో తయారవుతున్నానో అని చెప్పని ఇంటర్మీడియట్ ఫలితాలు అట్లే పోస్ట్పోన్ చేసిండ్రు. మళ్ళీ ఇవాళ 10th ఫలితాలు కూడా రీషెడ్యూల్ చేసిండ్రు. ఏది ఏమైనప్పుడు కూడా ఫలితాలు డిక్లేర్ చేసిండ్రు. సమయము సందర్భం అని ఒక మాట ఉంటుంది. సమయము సందర్భం అని ఉంటుంది. ఒక బసవన్న గారి అంత పెద్ద మహానుభావుడు కుల నిర్మూలన కోసం కావచ్చు, సర్వ సమానత్వం కోసం కావచ్చు, లింగ విభేదం లేకుండా ఒక మంచి సమాజం కావాలని చెప్పని కలలు కన్నటువంటి ఒక ధార్మికుడికి సంబంధించినటువంటి ఒక జయంతి ఉత్సవంలో ఆ ధార్మికత ఉట్టిపడేటువంటి రీతిలో ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. కానీ ఆ సమావేశంలో దాంతోపాటుగా ఏంటి 10వ తరగతి ఫలితాలు వచ్చినాయి. 10వ తరగతి ఫలితాలు వస్తే ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి ఒక సాధారణమైనటువంటి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళైనా లేకపోతే అధికారంలో లేనటువంటి వాళ్ళైనా ఒకవేళ ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఈ ఫలితాలు డిక్లేర్ చేసే సమయంలో ముఖ్య అతిథిగా వచ్చి ఏం మాట్లాడుతావా అంటే ముందు శుభాభినందనలు చెప్తారు పిల్లలకు. మీరు పడ్డ కష్టాలు నష్టాల గురించి, పిల్లలు పడ్డ కష్టం గురించి నష్టం గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళ వెనక ఏదైతే టీచర్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వాళ్ళ పడ్డ కష్టాన్ని గురించి మాట్లాడి వాళ్ళను అప్రిషియేట్ చేస్తారు, తల్లిదండ్రులను అప్రిషియేట్ చేస్తారు. మళ్ళా ఆ పిల్లలు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఎట్లా చదువుకోవాలా, లేకపోతే పాలిటెక్నిక్ చదువుకోవాలన్నా, భవిష్యత్తు యొక్క కెరియర్ ప్లానింగ్ ఎట్లా ఉండాలా అని చెప్పని పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు ఒక పెద్ద మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవేమీ చేయలే రేవంత్ రెడ్డి. మీరు కనుక మొత్తం ప్రసంగం చూడండి దయచేసి. నేనేదో అక్కస్తో మాట్లాడతలా. నేను ఆ మీటింగ్లో కేసీఆర్ గారి గురించి అడ్డందిడ్డంగా మాట్లాడిండు అంటే ఏం మాట్లాడింటాడో ఇందామని చెప్పని ఇప్పుడు నేను ఆలేరుకెళ్ళి వచ్చుకుంటా మొత్తం మీటింగ్ అంతా 1-2 సార్లు విన్నా. ఎక్కడన్నా పిల్లలను ఉద్బోధించే విధంగా, మోటివేట్ చేసే విధంగా మాట్లాడి ఉంటాడా చూద్దాము. ఈ ఒక అద్భుతమైనటువంటి సంఘటన 10వ తరగతి ఫలితాల ప్రకటన ఒక 10వ తరగతి విద్యార్థికి వాడి జీవితంలో ఒక మహోన్నతమైనటువంటి ఒక ఆపర్చునిటీ, ఒక కాంటెక్స్ట్. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గొప్ప కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలనో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీడియా మిత్రులకు కావచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి తల్లిదండ్రులు, తెలంగాణ సమాజానికి మీకే ఎక్కువ తెలుసు. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టాక్, అప్రిషియేట్, మోటివేట్, ఇన్స్పైర్, బిల్డ్ ఏ ప్రాపర్ కెరియర్, ఇట్లుండాలా అట్లుండాలా అని చెప్పని వాళ్ళని ఒక మోటివేట్ చేయాలా. వాళ్ళని మోటివేట్ చేసేటువంటి ఒక పక్కన పెట్టేసి వాళ్ళని ఇన్స్టిగేట్ చేసే విధంగా మొత్తం చిల్లర రాజకీయాలు మాట్లాడి తన చిల్లరతనాన్ని రేవంత్ రెడ్డి మరొక్కసారి బయట పెట్టుకున్నాడు. అది పరమపూజ్యనీయమైనటువంటి ఒక బసవన్న జయంతి సందర్భంగా అత్యంత పవిత్రమైనటువంటి ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక 10th ఫలితాలు డిక్లేరేషన్ టైంలో కూడా కుక్కతోకకు గుండ్రాయి కడితే కూడా సక్క కాదన్నట్టుగా 2 పవిత్రమైన మహోన్నతమైనటువంటి ఒక సంఘటనల నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో కుక్కతోకకు గుండ్రాయి కడితే సక్క కాదన్నట్టుగా తన స్వంత నైజాన్ని మరొక్కసారి బయటపెట్టుకొని కేసీఆర్ గారి పైన అక్కసు కక్కేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. ఎవరికి లాభమయ్యా దీనివల్ల? రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అక్కడ కూర్చున్నటువంటి ఒక వందలాది వేలాది మంది లింగాయత బిడ్డలకు కావచ్చు, లింగాయత్ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బసవన్న అభిమానులకు నీ మాటల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా రేవంత్ రెడ్డి? ఆ మీటింగ్లో రవీంద్ర భారతి మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆ ప్రభుత్వ మీటింగ్లో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఆ సందర్భోచితమైందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవయా. సమయము సందర్భం అని ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల 10th క్లాస్ విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ అయిపోయి ఉప్పొంగాయి మేము కూడా పెద్ద పెద్ద నాయకులుగా తీర్చిదిద్దబడాలా, లేకపోతే పెద్ద పెద్ద కెరియర్ బిల్డ్ చేసుకోవాలని చెప్పని ఏమైనా ఇన్స్పైర్ అయినారా? చెప్పండి రేవంత్ రెడ్డి. ఏం మాటలయ్యా ఇది? సమయము సందర్భము తెలియకుండా అడ్డదిడ్డంగా ఏది పడితే అది చిల్లరగా మాట్లాడేవాడిని వదరుబోతు అంటారు రేవంత్ రెడ్డి, మూర్ఖుడు అంటారు రేవంత్ రెడ్డి, అవివేకి అంటారు రేవంత్ రెడ్డి. ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దర్జాగా కూర్చొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక జీతాన్ని తీసుకొని ప్రజలు ఇస్తున్నటువంటి ఒక డాబును దర్పాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని పలుచన చేసేటువంటి ఒక నైతికత నీకెక్కడదయా రేవంత్ రెడ్డి? వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ? నిన్ను చూసా 10th క్లాస్ పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు? బూతులు నేర్చుకోవాలనా? లేకపోతే మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి ఒక త్యాగ నిరతితో పోరాటంతో ఇది కాదు అనుకున్న దాన్ని, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మించినటువంటి ఒక కేసీఆర్ గారిని 10 సంవత్సరాల పాటు తెలంగాణ
రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక మహానాయకుడిని సమాధి చేస్తా అని చెప్పని తిట్లు మాట్లాడుతుంటే, బూతులు మాట్లాడుతుంటే, అడ్డదిడ్డమైనటువంటి ఒక భాష మాట్లాడుతుంటే అది చూసి 10th క్లాస్ పిల్లలు ఇన్స్పైర్ కావాలన్నా? ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ. నేను డాష్ మీద అడిగిన నాతో పాటు వస్తున్న కొలీగ్స్, ఆ డాష్ మీద ఎవరున్నారు రాజరా చూడ్రి అని అంటే, ఆ పెద్ద ఆయన వి హనుమంతరావు గారు ఉన్నారు, ఇటు పక్కన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఆ షట్కర్ గారు కూడా కనబడ్డారు, పొన్నం ప్రభాకర్ గారు కనబడ్డారు. మీరన్నా చెప్పండి ఆయనకు, హనుమంతన్న మీరన్నా చెప్పండి. ఏ డాష్ మీద ఏం మాట్లాడినో తెలవని సోయిలేని సన్నాసి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి, వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యు ఆర్ గివింగ్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్? ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ సమాజానికి, తెలంగాణ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు? భవిష్యత్తులో వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ దందాలు చేసి, బ్రోకర్గిరి చేసి ముఖ్యమంత్రులు అయిపోయి ప్రతిపక్ష పార్టీ నాయకులను చచ్చిపోవాలా? అదే రవీంద్ర భారతిలో మొన్న ఏం మాట్లాడిండో మీకు కూడా తెలుసు. అదే రవీంద్ర భారతి వేదిక మీద స్టేచర్ అంటున్న పెద్ద మనుషులు స్ట్రెచర్ మీదకి పంపిస్తాను మాట్లాడిండు. ఇవాళేమంటాడు, 10 సంవత్సరాలంటే ఇదే ముఖ్యమంత్రి ఉంటాడట. ఏమన్నా బంక కొనుక్కొచ్చుకొని రాసుకున్నావా ఆ కుర్చీకి? ఏమన్నా జపాన్కి పోయి ఏమైనా బంక తెచ్చుకున్నావా రేవంత్ రెడ్డి? ప్రజలు ఒక్కసారి నిన్ను వద్దు అనుకుంటే ఒక క్షణం ఈగను కనుక తీసి పడేస్తారు నేను ఆ కుర్చీ మించి. గుర్తుపెట్టుకో, నీకంటే పెద్ద పెద్ద వాళ్ళనే తీసి పడేసింది సమాజం. అంతకంటే గొప్పవాడి కాదు నువ్వు. 10 ఏళ్ళు నేనే ఉంటా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో శాశ్వతంగా సమాధవుతాడని చెప్పి అని మాట్లాడుతూ ఉన్నావు. తండ్రి లాంటి పెద్ద మనిషి, ఈ తెలంగాణకు పెద్ద ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టుకొచ్చినటువంటి ఒక తెలంగాణ ప్రదాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఆయనను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా శాశ్వత సమాధానం మాట్లాడుతావు. న్యాయమా రేవంత్ రెడ్డి గారిది? హనుమంతరావు గారు చెప్పండి ఆయనకు, బట్టి విక్రమార్క గారు చెప్పండి ఆయనకు. మీరు హెచ్సిలో చదువుకున్నారు, సంస్కారవంతులు అని చెప్పి నేను నమ్ముతున్నా. పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకుడు, ఆయనకు చెప్పురి, లేకపోతే మెంటల్ హాస్పిటల్ అన్న తీసుకుపోండి ఆయనకు. ఏ పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ and then talks illogically, insensitively, he has no right to sit on that chief minister position. చిల్లర మల్లరగా మాట్లాడుతున్నాడు, సిగ్గు ఎగ్గులేదు. బస్సులట ఆయన నియమని చెప్పిండట. ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేసినావో మాకు తెలియదా? మీటింగ్కు ఆ వచ్చిన 25 లక్షల మంది ప్రజలకు తెలియదా? పోలీసులు అడ్డుపెట్టి లాఠీ చార్జీలు చేసి, డైవర్షన్ చేసి, బస్సులు ఇవ్వనివ్వకుండా రకరకాల ఇబ్బందులు పెట్టి నేను మీటింగ్ కోఆపరేట్ చేసినా అని చెప్పని పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రికి. ఇవాళ బాధ ఏంటంటే మొత్తం ప్రసంగం చూసిన తర్వాత నాకు అనిపించింది 2-3 విషయాలు. ఒకటి, రాహుల్ గాంధీ దేక్తలేడు. రాహుల్ గాంధీ అసలే దేక్తలేడు. ఆఖరికి ఢిల్లీకి పోయి కులగరణ పేరు మీద జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కూడా నీ ముఖం చూడనని చెప్పని జంతర్ మంతర్కు రాలే. దో ఇట్ వాజ్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ రాలే ఆడికి. ఒకటి, రాహుల్ గాంధీ చూస్తలేడు, దేక్తలేడు, ఫ్రస్ట్రేషన్. కేసీఆర్ గారు 25 లక్షల మంది మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఊసే ఎత్తలేదు, మరింత ఫ్రస్ట్రేషన్. దానికి తోడు బీజేపీకి దగ్గర అవుతున్నాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ఒక రకమైనటువంటి ఒక రేవంత్ రెడ్డి పట్ల అపనమ్మకం అనేటువంటిది. ఈయనేదో బీజేపీకి దగ్గర అవుతున్నట్టున్నాడు, ఈయనేదో మోడీకి దగ్గర అవుతున్నట్టున్నాడు, ఈయనేదో అమిత్ షాకు చుట్టం లెక్క వ్యవహరిస్తున్నాడు, బీజేపీని ఏమంటలేడు, మొత్తం కేవలం బీఆర్ఎస్ మీదనే పడుతున్నాడు, బీజేపీకి రేపు పొద్దుగాలేదో డిఫెక్ట్ అవుతాడో అనేటువంటి అనుమానం ప్రబలమవుతున్నట్టు నేతృత్వంలో ఇంకా ఫ్రస్ట్రేషన్. దానికి తోడుగా ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాకు సమానమైనవాడు, మమ్మల్ని నాయకత్వం వహించేటవాడు అని చెప్పని ఎవడు నమ్మట్లేడు. ఇన్ని రకాలుగా తిరస్కరణకు గురైపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఉరిమురి పిల్లి ఎవరి మీద పడ్డట్టు ఇవాళ వచ్చి కేసీఆర్ గారి పైన పడుతుండు. మొదలు రేవంత్ రెడ్డి, నీ ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, ఎందుకు రాహుల్ గాంధీ గారు నిన్ను ఏరి కోరి ముఖ్యమంత్రి చేసి 16 నెలల్లోనే నీ ముఖం చూడటానికి ఎందుకు విముఖత చూపెడుతున్నాడు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోయా. ఎందుకు నీ మంత్రులు ఇవాళ ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రులు, నువ్వు ముఖ్యమంత్రిగా మా నాయకుడివి, నువ్వు సక్సెస్ కావాలా, లేకపోతే నీ నేతృత్వంలో మేము పనిచేయాలా, నీ ఆదేశాలు అమలు చేయాలని చెప్పని అనుకోవట్లేరు. ఎందుకు నువ్వు ఎప్పుడెప్పుడు దిగిపోతారో అని చెప్పని ఎందుకు నీ పట్ల విముఖతతో ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నటువంటి ఒక విషయం కార్యకర్తలకు ఎట్లా తెలిసింది? ఆ కార్యకర్తల నమ్మకాన్ని మళ్ళా నువ్వు ఎట్లా గెయిన్ చేస్తావో ఆత్మవిమర్శ చేసుకో. ఎందుకు కేసీఆర్ గారు పైన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన ఎగిరెగిరి పడతావు రేవంత్ రెడ్డి గారు?
ప్రశ్నిస్తారు, నువ్వు చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తారు. మిర్రర్ ఇమేజ్, యువర్ ఫెయిల్యూర్స్ ఆర్ మిర్రర్ ఇమేజ్. నీ వైఫల్యాలు అద్దం ముందు నిలబడ్డట్టుగానే ఉన్నాయి. నువ్వు అద్దం ముందు నిలబడి, నీ ఇంట్లో నీ నిలువెత్తు అద్దం ముందు నిలబడి నేను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నీ మిర్రర్ ఇమేజ్ చెప్తుంది నువ్వు ఫెయిల్యూర్ అని. బికాస్ ఇగో ఇది నీ 6 గ్యారంటీస్, ఇది నీ 6 గ్యారంటీల పత్రం రేవంత్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల పత్రం రేవంత్ రెడ్డి గారిది. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. నేను మరీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, అద్దం ముందు నిలబడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ బిగ్గర్ సైజ్ ఆఫ్ మిర్రర్. పెద్ద మిర్రర్ ఉండొచ్చు, నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు. ఆ మిర్రర్ ముందు నిలబడండి. నేను 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసినా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ నడితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తుంది నువ్వు చేయలేదు అని చెప్పని. మహాలక్ష్మి ఇచ్చినవా? రైతు భరోసా పూర్తిగా అమలు చేసినవా? రైతు కూలీకి 12,000 రూపాయలు ఇచ్చినవా? వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చినవా? ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినవా? ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చినవా? నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చినవా? యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? ఏం చేసినావు చెప్పును? సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఏం పథకం అమలు చేయలేదని చెప్పని మాట్లాడుతుండు. మెంటల్ దొబ్బిందేమో నాకు అర్థం కాదు ఒక్కసారి. యూ హ్యావ్ నాట్ డన్ ఇట్. యూ హ్యావ్ టు కన్ఫెస్ టు ద పీపుల్ దట్ నేను చేస్తా అనుకున్నా కానీ చేయలేకపోతున్నా అని చెప్తారు. కానీ అన్ని చేసినా అని చెప్పారంటే మరి ఇది ఎవరు సమాధానం చెప్పాలి చెప్పరి? మైండ్ దొబ్బి ఉండాలా? లేదు నేను చేయకున్నా చేసినా అని చెప్తే ఎవడో నమ్ముతారు, టీవీలు చూపెడతాయి, పేపర్లు రాస్తాయి, కాబట్టి ప్రజలు నమ్మేస్తారు అని చెప్పని ఏమన్నా భ్రాంతికి గురవుతున్నాడా రేవంత్ రెడ్డి గారు? అర్థం కావట్లా. 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో నింపుతా అని చెప్పినావు. నింపినావు 2 లక్షల ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినా ఉన్నట్టు 50,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలే, ఆయన నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలే. అవి నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చినా అని చెప్పానంటే నవ్వాలనా ఏడవాలనా తలకాయకి ఏం కొట్టుకొని చచ్చిపోవాలో చెప్పండి. యూఆర్ లయింగ్ అండ్ సచ్ ఎ బ్లేటెంట్లీ లయింగ్. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అది కూడా 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఎదురుగా కూర్చొని అబద్ధాలు ఆడుతున్నావు. ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళా చెప్తా ఉన్నా, నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి, దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ యూ. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిండు నీకు. ఇన్ని కోట్ల మందిలో ముఖ్యమంత్రి అయ్యేటాడు ఒక్కడికే వస్తుంది, నీకు ఇచ్చిండ్రు. ఇవాళ కాంగ్రెస్లో కూడా కాకలు తీరిన వీరులు ఉన్నప్పటికీ కూడా నీకు అవకాశం ఇచ్చిండ్రు. నీ అద్దం ముందు నిలబడు. నువ్వు సక్సెస్ ఆ ఫెయిల్యూరా? నీ ఫెయిల్యూర్కు కారణం ఎవరు, సక్సెస్ కారణం ఒకసారి అడిగి చెప్తుంది. నీ వదరబోతుతనం. నువ్వు మూతికి తాళం వేసుకుంటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు పక్కోడు చెప్పింది వింటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్. పథకాలు అమలవుతాయి, పెట్టుబడులు వస్తాయి, అద్భుతమైన రీతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నువ్వు నోరు మూసుకోగలిగితే, చెవులు పెద్దవి చేసి పక్కోడు చెప్పేది వినగలిగితే. నీ మంత్రులు చెప్పినా, కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు చెప్పినా, లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే చెవులు రిక్కించి విను, అర్థం చేసుకో, మూతికి తాళం వేసుకో. దెర్ ఇస్ అ సొల్యూషన్. మోసం చేస్తా ఉన్నాను. నేను సూటిగా అడగదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని విలను అని చెప్పి అబ్సల్యూట్లీ విలన్ అయింది అలా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది అంటే, రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్గా మారిపోయింది. ఒక బాధ్యత లేనటువంటి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తూ సొంత రాష్ట్రాన్నే అధోగతి పాలైందని చెప్పని తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్న అధోగతి పాలు చేసినట్టు ఒక పాపానికి కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది నీ వల్లనే. నిన్ను ముఖ్యమంత్రి చేయడంతో విలన్ అయింది. ఇంకా దానికి కేసీఆర్ గారు ఏదో విలన్ అయింది అని చెప్పనగానే సంకల్కు జబ్బలు దర్చుకుంటున్నావు ఎందుకు? ఎవరినన్నాడు చెప్తారు ఇవాళ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ యాజ్ అ లీడర్ ఆఫ్ ద స్టేట్, యాజ్ అ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, యాజ్ అ లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్. రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైందంటే నీ కారణమే. నువ్వు ఒక్కటే సమాధానం చెప్పు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, నీ చుట్టూ ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పెరిగింది? తెలంగాణలో ఎందుకు తగ్గింది? నువ్వు పెద్ద మొనగాడివే కదా, పటేల్వే కదా, నీకు రియల్ ఎస్టేట్ దందా గురించి తెలుసు కదా. ఎందుకు రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గింది? ₹1 కోటి ఉన్నటువంటి ఒక భూమి, చిన్న సన్నకారు రైతులు కూడా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు 40 లక్షలు 20 లక్షలకు ఎకరం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పు. ఎందుకు పెట్టుబడులు రావట్లేవు చెప్పు. సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నాడు. 2.5 లక్షల పెట్టుబడులు తెచ్చేసిండట. అబ్రకదబ్రా ఇది. నేను అది కూడా చెప్తా ఉన్నా, పెట్టుబడులు రావాలంటే కూడా సూత్రం చెప్తా ఉన్నా. ఇలా దావోస్కు నువ్వు పోకు, శ్రీధర్ బాబుని పంపించండి. జపాన్కు శ్రీధర్ బాబుని తీసుకుపోండి. లెట్
డాగ్ హ్యాస్ టు డూ డాగ్స్ జాబ్ అండ్ డాంకీ హ్యాస్ టు డూ డాంకీ జాబ్. గాడిద పని చేయాలా, గుర్రం పని చేయాలా, కుక్క పని చేయాలా? పెట్టుబడులు రావాలంటే చదువుకున్న వాళ్ళు పోయి మాట్లాడాలా? ఈ రాష్ట్రం నీ సొత్తు కాదయా, నువ్వు అన్నిట్లో నువ్వే ఏలుపెట్టడానికి. పెట్టుబడులు 10 లక్షలు తెచ్చేసిందట, 10 లక్ష ఉద్యోగాలు, 2.5 లక్షల పెట్టుబడులు. ఇది ఎక్కడ ముచ్చట? ఎవరు నమ్మాలి ఇది? ఎవరు చెవులో పూలు పెడతా ఉన్నావు? ఎవరి చెవులో పూలు పెడతా ఉన్నావు? చర్చకు వస్తావా? మళ్ళీ దానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలట. అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేద్దాం, నీ డేటా పట్టుకరా. నీకు రావడానికి సిగ్లే, నీకు నామోషి అయితే పెద్ద మనిషి అయిపోయినా ముఖ్యమంత్రి అయినా కాబట్టి ఇంకెవరైనా పంపించి మేమన్నా వస్తాం వాడికి. దుర్మార్గమైనటువంటి రీతిలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు, అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఏ వర్గ ప్రజలన్నా ఇవాళ సంతోషంగా ఉన్నారా చెప్పుని? వృద్ధులు 4,000 రూపాయలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. మహిళలు 2,500 రూపాయలు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. రైతులు 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు. రైతులు రుణమాఫీ ఎప్పుడైతుందని చూస్తున్నారు. రైతు బీమా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు 4,000 రూపాయలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు 4,000 రూపాయల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. గ్రూప్ 1 పరీక్ష చక్కగా కండక్ట్ చేయకపోతే ఇవాళ హైకోర్టులో దుమ్ము దులిపింది కోర్టు. ఇవాళ పరీక్ష సరిగ్గా నిర్వహించలేని సన్నాసులు ఎందుకు అని చెప్పని ఇవాళ జీవో 29 బాధితులు, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్ బాధితులు, జీవో 46 బాధితులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఏ పరీక్ష సరిగ్గా నిర్వహించలేకపోతా ఉన్నావు? కీలకమైన శాఖలని నీ కింద పెట్టుకొని నువ్వు రివ్యూలు చేయవు. నీకు రివ్యూ చేసే టైం లేదు. రియల్ ఎస్టేట్ దందాలకు ట్యాక్స్కే టైం ఉంటుంది తప్ప నీకు రివ్యూ టైం లేదు. మళ్ళీ ఇవన్నీ అడిగితే కేసీఆర్ గారు విషంగా, పాపం కేసీఆర్ గారు ఎంత దార్శనికుడో, ధర్మాత్ముడు. మేము డాష్ మీద కూర్చొని అనుకున్నాం ఎందుకు తిడతలేడు రేవంత్ రెడ్డిని అని చెప్పని. అంటే పనికిరాను ఎందుకు తిట్టాలని చెప్పని ఆయన తిట్టలేదు. తిట్టకపోతే కూడా ఏమంటున్నాడు ఇంకా సిగ్గుతప్పి, నా పేరు తీయడానికి కేసీఆర్కు భయము అని చెప్పని మాట్లాడుతున్నాడు. మీ గురువు గారైన నరేంద్ర మోడీ గారినే ఫాసిస్ట్ అన్నాడు. కేసీఆర్ గారికి భయం కాదు, హుందాతనంతో రాజకీయం చేసి ఇక దందాతనంతో రాజకీయం చేయలే. అందుకే ఆయన ఏం అనలే. దాన్ని కూడా నా పేరు తీయడానికి భయపడ్డాడు అని చెప్పని. ఆ మీటింగ్ ఏం మీటింగ్ అది? మన చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు కూడా ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడొద్దు, ఏ అంశాన్ని లేవనెత్తాలా అని చెప్పని కనీస విజ్ఞత, చదువురానటువంటి వాళ్ళు, కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా విజ్ఞత ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఆయనకు లేదు. ఇది తెలంగాణ చేసుకున్నటువంటి ఒక శాపం ఇవాళ. అందుకే కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది. ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది కాబట్టే ఇవాళ శాపంగా మారింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా సూటిగా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా అంటున్నావు, తులం బంగారం ఇచ్చినావయా? అరే ఏమన్నా నాకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి. షాదీ ముబారక్ ఆగిందా అంటున్నాడు, మరి తులం బంగారం ఎవరు ఇవ్వాలా? నువ్వే అన్నావు కదా ఇస్తా అని చెప్పని. 2,000 పెన్షన్ 4,000 పెన్షన్ చేస్తా అన్నావు, చేసినవా? చేయలే. ప్రతి ఆడపిల్లకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చినవా? ఇవ్వలేదు. రైతు బంధు 15,000 అన్నావు, ఇవ్వలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అన్నావు, చెయ్యలేదు. యువతకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. 8 ఏళ్ల పైబడి చదువుకునే ప్రతి ఒక్కడికి స్కూటీ ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మూలకు పెట్టినావు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలన్నాడు, దాని మీద లేదు. కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టును కుట్రపూరితంగా ఇవాళ 500 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అయ్యేటువంటి ఒక ప్రాజెక్టును రిపేర్ చేయకుండా కేవలం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయడం కోసం ఇవాళ దాన్ని తుంగలో దొక్కినావు. ఇవాళ శాశ్వతంగా తెలంగాణకు శాపంగా మారినట్టు పరిస్థితి రేవంత్ రెడ్డిది. ఇవన్నీ 1 కాదు 2 కాదు, మొత్తం ఇది పెద్ద మేనిఫెస్టో, 420 మేనిఫెస్టో, డిక్లరేషన్, ఇన్ని డిక్లరేషన్లు, ఏది అమలు చేయకుండా అన్నీ అమలు చేసినా అని చెప్పని ఇవాళ అసత్య ప్రచారం చేస్తూ ఉండు. దానికి తోడు ఇంకో మాట మాట్లాడుతూ ఉండు. నేను దయచేసి ఇది శ్రద్ధగా మీడియా మిత్రులు కూడా వినాలని చెప్పని నేను కోరుతున్నా. ఏమంటున్నాడు? ఆయన పనితనం మీద చర్చ ఎప్పుడు జరగాలంటే ఆయన టర్మ్ అయిపోయే 6 months ముందు చర్చ జరగాలట. ఆయన సక్సెసా, ఫెయిల్యూరా, పనిమంతుడా, పనిలేని మంతుడా అనేటువంటి ఒక చర్చ 6 నెలల ముందు, అంటే ఆయన 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయ్యే 6 నెలల ముందు జరగాల. అప్పుడే నేను సక్సెసా, ఫెయిల్యూరా అని చెప్పని అంటున్నావు. నీ లెక్కనే మాట్లాడుతున్నాం. నువ్వన్నట్టుగానే ముఖ్యమంత్రి సక్సెస్ ఫెయిల్యూర్ మస్ట్ డిఫైన్ జస్ట్ బిఫోర్ 6 months ఆఫ్ ది కంప్లీషన్ ఆఫ్ హిస్ టెన్యూర్. వై నాట్ ద సేమ్ లాజిక్ ఈజ్ అప్లికబుల్ టు మిస్టర్ కేసీఆర్ గారు? నీ లాజికే కేసీఆర్ గారికి అప్లికబుల్ కాదా? నువ్వేమంటున్నావు? ఇలా ప్రతిపక్ష నాయకుడిగా రావట్లేడు, ఫెయిల్ అయిపోయింది, నువ్వు ముఖ్యమంత్రి ఫెయిల్ అయినావు అంటేనేమో నాకు 6 నెలల ముందు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడొద్దు అంటున్నావు. కేసీఆర్ గారేమో ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ అంటున్నాడు. మరి ఆయన కూడా 6 నెలల ముందే ప్రజలు డిసైడ్ చేస్తారు వెదర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్. దురదృష్టం ఏంటి అంటే, అదృష్టం ఏంటి అంటే, నీ దురదృష్టమో ప్రజల అదృష్టమో తెలియదు. నువ్వు ఫెయిల్యూర్ అని ప్రజలు ఇప్పుడే డిసైడ్ చేసి పడేసినారు. ఇది పార్టీలు అంటలేవు,
మీడియా అంటలేదు, నీ పెయిడ్ మీడియా అంటలేదు, లేకపోతే ఇంకెవరు అంటలేరు. సోషల్ మీడియా అంటుంది ఇవాళ, ప్రజలు అంటున్నారు ఇవాళ, నీ బాధితులు అంటున్నారు ఇవాళ. భారత రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. బసవన్న స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని అమలు చేసినా ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు. తెలంగాణలో రాజ్యాంగం అమలవుతుందా? అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. నేను చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. మీరు దయచేసి మీ వైఖరి మార్చుకోండి. తిట్టినందువల్ల కేసీఆర్ గారికి వచ్చే నష్టం లేదు. నువ్వు ఎన్ని రకాలుగా తిట్టినా ఆయన హిమాలయం అంత ఎత్తు శిఖరంలో ఉన్నారు. నువ్వు ఎంత తిట్టినా ఆయన సూర్యుడి మీద ఉమ్మేసినట్టే ఆయనకు వచ్చే నష్టం కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం కానీ లేదు. నువ్వు ఎంత చిల్లరమల్లరగా మాట్లాడితే ఆయన ప్రతిష్ట అంత పెద్ద ఎత్తున ఎదుగుతుంది. కానీ నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దిగదారుస్తున్నావు, ముఖ్యమంత్రి ప్రతిష్టను దిగదారుస్తున్నావు. ఒక విషభూరితమైన ఒక మనస్తత్వంతో పరిపాలన కొనసాగిస్తూ నువ్వు ఒక ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా మిగిలిపోతున్నావు. దానివల్ల మాకొచ్చే నష్టం కంటే ప్రజలకు వచ్చే నష్టం, తెలంగాణ నష్టపోతూ ఉంది. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే జిఎస్డిపిలో వెనుకబడ్డం, పర్ క్యాపిటల్ ఇన్కంలో వెనుకబడ్డం, ప్యాడీ ప్రొడక్షన్లో వెనుకబడ్డం, అనేక కరెంట్ కష్టాలు వచ్చినాయి, డ్రింకింగ్ వాటర్ కష్టాలు వచ్చినాయి, అనేక కష్టాలు వచ్చినాయి. వీటన్నిటి నుండి ప్రజలను విముక్తి కల్పించి గతంలో ఏ రకంగానైతే అభివృద్ధి పంతాలు ఉందో దానిలో తీసుకెళ్ళు. చిల్లర మల్లర మాట్లాడి ఆ కుర్చీకున్న విలువ తీయొద్దని చెప్పని చేతులెత్తి నమస్కరిస్తూ రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.